వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. మీ అందరికీ మనకి అత్యంత పర్వదినం, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పర్వదినం సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని ప్రార్థిస్తున్నాను. లాస్ట్ సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఉన్న తేడా ఏంటంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి 2023 2023 is okay. 2024 has a record high, all time high వచ్చింది 2024లో. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ క్వార్టర్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ ఎండ్ అనుకోండి, అక్టోబర్ నుంచి 3 monthsలో తగ్గిపోయింది, పడిపోయింది. సో అంత ఎంకరేజింగ్గా లేదు అని కనిపించడం లేదు. ఇట్స్ నాట్ ఎంకరేజింగ్. మార్కెట్లు పడిపోతున్నాయి. మార్కెట్లు పడిపోతున్నప్పుడు సహజంగా కొంచెం అలజడి వస్తుంది. నాకు మెసేజ్లు చూస్తున్నాను నేను, నాది 40% డౌను, 20% డౌను. ఇవి సహజం. ఓర్పు సహనం కావాలి, ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా వస్తుందండి అంటే, పోతాయి కదా, మార్కెట్లో రిస్క్ ఉంటుంది కదా అంటే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని మీకు డైవర్సిఫై చేయడం తెలియాలి. అంటే ఏం లేదు, ఓ సింగిల్ షేర్లో ఉన్న డబ్బులన్నీ పెట్టేయకూడదు, 1-2 షేర్లో పెట్టేసి వదిలేయకూడదు. బాగా ఆరితేరిన విద్య తెలిసిన వాళ్ళు పెడతారు, ఓకే, అది పలుకుతాయి. అంటే వాటి గురించి వీళ్ళకి టోటల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఇన్సైడ్ ట్రేడింగ్, కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కంపెనీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉంటారు. కంపెనీ వాళ్ళు ఎలాగో చెప్తారు ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఏది ఛాన్సెస్ పెరగటానికి ఛాన్సెస్ కనబడుతుంటే కొనుక్కోండి అంటారు. వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు అట్లాంటప్పుడు పెద్ద అమౌంట్లు పెడతారు, ఓకే. తర్వాత బ్రోకర్స్ కనెక్టెడ్ విత్ ది కంపెనీ అండ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ది కంపెనీ. టాప్ బ్రాస్ ఉంటారు అనుకోండి, టాప్ అఫీషియల్స్ ఉంటారు అనుకోండి, డైరెక్టర్సే కాకుండా టాప్ అఫీషియల్స్ ఉంటారు కంపెనీలో, ఫైనాన్స్ మేనేజర్, కంట్రోలర్, అట్లా. వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా కంపెనీ పెర్ఫార్మెన్స్. వాళ్ళ నుంచి ఈ బ్రోకర్స్, అంటే ఈ ట్రేడర్స్, బ్రోకర్స్, లేకపోతే మీరు బిగ్ ఇన్వెస్టర్స్, మీరు ఏదైనా పేరు చెప్పండి, వాళ్ళు కాన్స్టెంట్ టచ్లో ఉంటారు. వాళ్ళు వీళ్ళకి సమాచారాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అందిస్తుంటారు. అట్లా కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి పెద్ద అమౌంట్ పెట్టచ్చు, కానీ సింగిల్ షేర్లో 1-2 షేర్లో పెట్టడం ఇన్వెస్టర్గా చేయకూడదు. ఎన్ ఇన్వెస్టర్ షుడ్ నాట్ డూ దట్. అది గుర్తుంచుకోండి. అట్లాంటప్పుడు డైవర్సిఫై చేశారనుకోండి, 10-20-25 షేర్స్కి పోర్ట్ఫోలియో తయారు చేసుకున్నారు అనుకోండి, కొన్ని పోయినా కొన్ని మిగులుతాయి. మార్కెట్లో ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బి నంబర్ 3 ఇన్ ద వరల్డ్. అది ఇంపార్టెంట్. మ్యాక్రో లెవెల్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇప్పుడు అమెరికా నంబర్ 1, దాన్ని ఎవరు బీట్ చేయలేరు. అట్లీస్ట్ నియర్ ఫ్యూచర్ 20-30 yearsలో వీలు పడదు. ఎందుకంటే వాళ్ళ పాలసీలు అలాంటివి. పైగా రిచ్ కంట్రీ విత్ రిచ్ మినరల్స్, అంతే, ఎవ్రీథింగ్ రిచ్, ఫెర్టైల్ ల్యాండ్స్, రిచ్ మినరల్స్, వాస్ట్ ఏరియా విత్ లిమిటెడ్ పాపులేషను, చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్. తర్వాత దే ఆల్వేస్ అట్రాక్ట్ టాలెంట్ ఉన్నవాడందరూ వలస వెళ్ళిపోతారు అమెరికా కోసం పనిచేస్తారు. వీళ్ళకి ఏదో వస్తుంది కొంచెం, కానీ అమెరికాకి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తారు, వీళ్ళకి ఇంత వస్తుంది. ఇట్లాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అమెరికాని ఎవరు బీట్ చేయలేరు. నెక్స్ట్ ఎమర్జింగ్ చైనా వచ్చింది కదా, ఇప్పుడు చైనా వచ్చింది కాబట్టి నెక్స్ట్ 3rd ప్లేస్లో ఈ జర్మనీ, జపాన్, ఆ టైపు వీళ్ళు ఉన్నారు కదా. ఇంకా వీళ్ళని అధిగమించి
మనం థర్డ్ ప్లేస్లోకి రాబోతున్నాం. జపాన్ని, జర్మనీని పక్కన పెట్టేసి ప్రపంచంలో మూడే మూడు: అమెరికా, చైనా, ఇండియా. అండ్ ఇండియా అండ్ చైనా ఆర్ ఇన్ ఏషియా. అండ్ ఇది ఖచ్చితంగా అమెరికాకి గుణపాఠమే అవుతుంది రానున్న 20-25 ఇయర్స్లో. ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇవి రెండు సూపర్ పవర్స్. ఆల్రెడీ చైనా సూపర్ పవరే. రష్యా కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్, వెయిటేజ్ ఇండియాకి చైనాకి వస్తుంది. ఆల్రెడీ చైనాకి వచ్చింది, బట్ రష్యా ఏంటంటే స్టిల్ పోజింగ్ యాజ్ అ సూపర్ పవర్. అంత ఏం లేదు, టెక్నాలజీ కొంచెం డెవలప్ చేసుకున్నారు వాళ్ళు, అంతే తప్ప ఇప్పుడు. సో ఇండియా గ్రోత్ స్టోరీ దృష్టిలో పెట్టుకుంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అట్లీస్ట్ కమింగ్ 20-25 ఇయర్స్ డోకా లేకుండా మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఆ తర్వాత దెర్ ఈస్ నో గ్యారంటీ. అంటే గ్యారంటీ అంటే రిటర్న్స్ గ్యారంటీ ఉంటుంది కానీ ఉండొచ్చు కానీ ఉంటుంది కానీ ఈ రేటు గ్రోత్ రేటు ఇంత ఉంటుందా అంటే దట్ వీ హ్యావ్ టు చెక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చూడండి. గోల్డ్ ఏముంది, మామూలుగా బ్యాంక్ రేటుకి దగ్గరగా పెరుగుతుంది, అంటే ఏ లిటిల్ హయ్యర్ సమ్ టైమ్స్. 7-8%, 6-8%, 10% కూడా రాదు గోల్డ్కి. 7-8% వస్తుంది. బ్యాంక్ వాళ్ళు కూడా దాదాపు అంతే ఇస్తారు. మరి దానిలో ఏమిటి గ్రోత్ అంటే కొనేసి మర్చిపోతాం. మనకి దానికి కొంత ఎస్టీమ్ వాల్యూ ఉంది కదా. ఇండియాలో ముఖ్యంగా గోల్డ్కి ఒక రకమైనటువంటి ప్రత్యేకత ఉంది కాబట్టి కొంటాము, అది ఇన్సిడెంటల్గా పెరుగుతున్నది. ఇట్ విల్ జస్ట్ మీట్ ది ఇన్ఫ్లేషన్, పెద్ద ఏం లేదు. ఇన్ఫ్లేషన్ మీట్ అవుతుంది, సరిపోతుంది. రియల్ ఎస్టేట్కి వస్తే కూడా దాదాపు అంతే. ఏదో సెలెక్టివ్ ప్లేసెస్లో కొంచెం గ్రోత్ బాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో లాస్ట్ 5-6 ఇయర్స్లో బాగా వచ్చింది గ్రోత్. ఇంకా ఇక్కడి నుంచి ఆ గ్రోత్ ఉండకపోవచ్చు ఏంటి, ఆల్మోస్ట్ శాచురేషన్కి వచ్చింది. కొన్నాళ్ళు పడుకోవటం అంటే స్లోగా ఉంటుంది. ఇట్లా దేశవ్యాప్తంగా తీసుకుంటే మనం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ కంట్రీస్, ప్రతి కంట్రీకి ఉన్నటువంటి కండిషన్స్, సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మన గ్రోత్ ఆస్పెక్ట్స్ తీసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఇప్పటి వరకు లాస్ట్ 50 ఇయర్స్లో వచ్చిన గ్రోత్, లాస్ట్ 50 అనటం కంటే కూడా లాస్ట్ 30 ఇయర్స్లో వచ్చిన గ్రోత్ 30 ఇయర్స్లో బాగా ఎక్కువ వచ్చింది. కొన్ని 40 వేసుకోండి. ఈ లాస్ట్ 30-40 ఇయర్స్లో రియల్ ఎస్టేట్లో వచ్చిన గ్రోత్ ఇప్పుడు రాదు. అదేంటండి అలా అంటున్నారంటే, అంటే ఇది గోల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ సరసన చేరుతుంది, దగ్గరగా ఉంటుంది అంతే. అయితే ఉండటానికి ప్రతి మనిషికి ఒక ఇల్లు కావాలి కాబట్టి సొంత ఇల్లు ఏర్పరచుకోవటం అనేది అడ్వైజబులే. బట్ సంక్రాంతి సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, సెంటిమెంటల్గా ఇమోషనల్గా పోయి బిగ్ అమౌంట్కి పెద్ద అమౌంట్కి ఇల్లు కొనేసుకోవటం, ఆ ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు కట్టలేకపోవటం, అట్లాంటి పరిస్థితులు రాకూడదు. కంఫర్టబుల్గా ఇల్లు కొనుక్కోగలిగితే ఓకే. 100% ఈఎంఐల మీద డిపెండ్ అయ్యి ఈఎంఐల మీదే ఇల్లు కొనుక్కోవటం అంటే ఏంటంటే జీవితం అంతా బ్యాంకు వాడికి చాకరీ చేసి కడుతున్నామని అర్థం. చాలా సాక్రిఫైస్. అంటే వాళ్ళకేం పోయింది, ఈ ఉద్యోగం చేసినంత కాలం కడుతూనే ఉంటావు కదా. 20-25 ఇయర్స్ అలా పెడతారు. దట్ ఈస్ గోయింగ్ టు కిల్ యూ. నాట్ అడ్వైజబుల్. ఏంటి అడ్వైజబుల్ అంటే, ఒక ₹1,00,000 ఇల్లు కొనుక్కుంటున్నాం అనుకోండి. ₹1,00,000 ఇల్లు కొనుక్కుంటే కనీసం ఒక 1/4 అన్న మీ దగ్గర ఉంటే, 1/4, 1/3 మీ దగ్గర ఉండి క్యాష్ ఇచ్చేసి మిగతా దానికి పెట్టి ఈఎంఐలు పెట్టుకుని, ఆ ఈఎంఐలు కూడా ఏంటంటే ప్రీపేమెంట్లు, సాధ్యమైనంత వరకు ప్రీపేమెంట్లు చేసుకుంటూ పోగలిగితే 5-7 ఇయర్స్లో మీరు రెడీమ్ చేయగలిగితే, అంటే ఫర్దర్ ఆ తర్వాత ఇది ఈఎంఐలు కట్టవలసిన పరిస్థితి రాకుండా. ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే
సాఫ్ట్‌వేర్ జాబులు మంచివే ఉన్నాయి, బానే ఉంటాయి గానీ 50స్‌లో, 60స్‌లో వాళ్ళ జాబులు ఉండకపోవచ్చు. అప్పుడు ఈఎంఐలు కట్టడం కష్టం కావచ్చు. అందుకని లేదు కొంచెం, కొంచెం సాక్రిఫైస్ చేసి కొద్దిగా తక్కువ వాల్యూ ఉన్నటువంటి ఇది కొనుక్కోవటమే అపార్ట్మెంట్. రూ. 1,00,00,000 కాదు 50,00,000, 60,00,000 అలాగా. అట్లా అంటే ఉండటానికి తప్ప ఎక్స్‌ట్రా నాట్ అడ్వైజబుల్. అయితే మరి టాక్స్ ప్లానింగ్ కదండీ! అంటే ఓకే. మీరు టాక్స్ ప్లానింగ్ కోసం ఒకటికి మించి ఇల్లు కొంటున్నారు అంటే ఇట్స్ ఓకే. తర్వాత వేరే అవెన్యూస్ స్టాక్ మార్కెట్ వగైరాల్లో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశ్యం లేదు. తెలీదు. తెలియని దాని జోలికి వెళ్ళటం ఎందుకు అనుకున్న వాళ్ళకి ఓకే. అదర్‌వైజ్ కమింగ్ 20, 25 ఇయర్స్‌లో రియల్ ఎస్టేట్ కంటే చాలా ఎక్కువగా స్టాక్ మార్కెట్ ఇస్తుంది. కమింగ్ 20, 25 ఇయర్స్‌లో. మీరు చూడండి హౌసింగ్ ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఇల్లు కట్టిచ్చేస్తున్నది. ఇళ్ళొచ్చేస్తున్నాయి గదా! ఇల్లు కట్టి ఇస్తున్నప్పుడు హౌసింగు, హౌసింగ్‌లో బూమింగ్ ఉంది దాదాపు. మరి గవర్నమెంటు ఇలా ఇల్లు కట్టి, స్థలాలిచ్చి, ఇల్లు కట్టించి ఇచ్చే పరిస్థితి వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరికి అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము భారతదేశంలో మెజారిటీ దగ్గర ఓన్ హౌస్ ఉంటుంది. మెజారిటీ దగ్గర ఓన్ హౌస్ ఉన్నప్పుడు, ఆ రెంటల్ అడ్వాంటేజ్ కూడా రాదు. రియల్ ఎస్టేట్‌లు అంతగా పెరగవు. అది. ఈ సంక్రాంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది. అందుకని స్టాక్ మార్కెట్‌లు దే గివ్ రిటర్న్స్. కన్సిస్టెంట్‌గా ఇవ్వవు కానీ, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ టర్మ్ పేషెన్స్ ఉంటే వస్తాయి డబ్బులు. హ్మ్. తర్వాత మన సంక్రాంతి సందర్భంగా 2, 3 విషయాలు అనౌన్స్‌మెంట్స్. ఒకటేంటంటే ఆహ్, బడ్జెట్ వస్తున్నది. ఫిబ్రవరి 1 కల్లా బడ్జెట్ వస్తున్నది. మార్కెట్‌లు డౌన్‌గా ఉన్నాయి. మార్కెట్‌లు డౌన్‌గా ఉన్నాయి గాబట్టి డౌన్‌గానే ఉంటాయని అనుకోవద్దు. ప్రస్తుతం రేంజ్‌లో నడుస్తున్నది మార్కెట్. లోవర్ లెవెల్‌కొచ్చేసింది. డౌన్ డౌన్ లో లెవెల్ రేంజ్‌లో 2 రేంజ్ అప్పర్ లెవెల్, లోవర్ లెవెల్ ఉంటాయి గదా! అప్పర్ లెవెల్ 24,200 అట్లా ఉంది. 24,100. లోవర్ లెవెల్ 23,200, 23,000 అదే 23,100, 200 ఆ రేంజ్ గదా! ఆ రేంజ్‌కొచ్చింది. ఇక్కడ నిలబడి కొంచెం అప్‌వార్డ్ జర్నీ చేయొచ్చు. అప్‌వార్డ్ జర్నీ అంటే పెరిగిపోతుంది అని కాదు. నెక్స్ట్ 24,000 అప్పర్ బ్యాండ్ ఉంది. అప్పర్ లెవెల్ ఉంది గదా! ఆ 24,000 లెవెల్‌కి చేరటానికి ప్రయత్నించొచ్చు. కాబట్టి అందువలనేంటంటే మార్కెట్‌లో ఈ మార్కెట్‌లో రానున్న కాలంలో ఆహ్, కొంచెం స్లైట్ రికవరీ పాజిబిలిటీ ఉంది. స్లైట్ రికవరీ. ఎందుకంటే బాగా తగ్గింది కదా! లోవర్ బ్యాండ్‌కొచ్చింది. లేదండి చెప్పలేము అంటే నిజమే చెప్పలేం. మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం, గెస్ చేస్తున్నాం తప్ప 100% గ్యారంటీ ఏం లేదు. ఇక్కడి నుంచి తగ్గవలసొస్తే తగ్గితే కొద్దిగా డీప్ డైవే. 22,900, 22,800 లెవెల్ కూడా ఆగుతుందా అనేది చెక్ చేయాలి. అది. అంటే రేంజ్‌ని బ్రేక్ చేస్తున్నట్టు లెక్క. 23 200, 300 లెవెల్‌ని బ్రీచ్ చేసి కిందకి రావటం అంటే ఏంటంటే, చాలా మరొకసారి ఆహ్, సౌత్‌వార్డ్ జర్నీ మొదలుపెట్టినట్టే ఫ్రెష్‌గా. ఫ్రెష్ సౌత్‌వార్డ్ జర్నీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 4-5% ఈజీగా ఎళ్ళిపోతుంది కిందకి. ఆఫ్‌కోర్స్ మనం అడ్వర్స్ సిట్యుయేషన్‌లో ఈ సిట్యుయేషన్ నుంచి పాజిటివిటీ తీసుకోవటం నేర్చుకోవాలి. ఎట్లా అంటే, అమ్మో! ఇంకో 5% పడిపోతుంది. ఇప్పుడు నేను చెప్పాను. ఇంకో 5% పడుతుంది. ఏది పడుతుందని కాదు, గ్యారంటీ కాదు. పడొచ్చు అనుకున్నాం. 5% పడటం అంటే ఇంకో 1000 పాయింట్లే కదా! 1000 పాయింట్లు తగ్గకుండా ఉంటుంది. 4%, 5% అంటే 1000 పాయింట్లు. అమ్మో! ఇంకో 1000 పాయింట్లా? అంటే ఇంకో 5%. ఇప్పటికే నా పోర్ట్‌ఫోలియో ఇంత డౌన్ అయిపోయింది. 30% డౌను.
ఇంకా అంటే అప్పుడు 50%, డబ్బులు 50% పోతాయా, నేను 5 లక్షలు పెట్టాను, 5కి 2.5 3 మిగులుద్దా అనేది ఒక మనిషి, ఒక వ్యక్తి ఆలోచిస్తాడు. ఇంకొక వ్యక్తి ఆలోచిస్తాడు తగ్గుతుందా, అయితే ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించాలి, ఇంకేం చేయాలి, ఫండ్స్ ఉన్నాయి, ఆ, లేదా ఫండ్స్ జనరేట్ చేయటం, లేదా ఫండ్స్ని ఉన్న ఫండ్స్ని యావరేజ్ చేయటం చేయాలని ఒక వ్యక్తి అనుకుంటాడు. ఇంకో వ్యక్తి ఏమనుకుంటాడు, ఈ థర్డ్ కేటగిరీ తక్కువ ఉంటారులేండి, బాగా తగ్గిందా మార్కెట్, ఈజ్ అ సీజనల్ ప్లేయర్, బాగా తగ్గిందా, పానిక్ అయిపోయారా జనం, సరే ఓ 10 లక్షలు తీసి అందులో పెడితే ఎలా ఉంటుంది, ఆల్మోస్ట్ ఫ్రెష్గా ఎంటర్ అవుతారు. ఆల్మోస్ట్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఉంటాయి, ఉండదని కాదు, అంటే ది థర్డ్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీ లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెష్ బయింగ్. ఫస్ట్ కేటగిరీ భయపడతారు. భయపడటానికి కారణం, వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఎక్కువ అనుభవం లేదు, అంటే స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఎంతో కాలం నుంచి లేరు, ఏదో రీసెంట్ ఎంట్రెన్స్ అన్నమాట, అంటే కరోనా తర్వాత ఎంటర్ అయిన వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మార్కెట్ తగ్గుతాయి పెరుగుతాయి కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి భయపడ్డారు. భయపడుతున్నారంటే అర్థం ఏంటి, ఎక్స్పీరియన్స్ లేదని. దయచేసి అపార్థం చేసుకోకండి, నేను విమర్శించటం లేదు, ఆ, చెప్తున్నాను, నా అభిప్రాయం చెప్తున్నాను. రెండవది ఏంటంటే, ఈ ఇన్ఎక్స్పీరియన్స్ కి తార్కాణం ఏంటంటే, ఎగ్జాంపుల్, తార్కాణం అంటే తెలుసు కదా, ఇన్ఎక్స్పీరియన్స్ కి తార్కాణం ఏంటంటే, దే బాట్ టిల్ ద లాస్ట్ పెన్నీ, అంటే తన దగ్గర సేవింగ్స్ సర్ప్లస్ ఏదైతే ఉందో మొత్తం అంతా పెట్టేసి కూర్చున్నారనమాట, అంటే దే డిడ్ నాట్ కీప్ క్యాష్. అది దట్ ఈజ్ ఆల్సో సైన్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. అంటే స్టాక్ మార్కెట్లో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేవాడు డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, ఆ ప్రిన్సిపల్ తెలియాలి. ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న వ్యక్తికి ఆ విషయం తెలియదు. అమ్మో, ఇది మిస్ అవుతాను, అది మిస్ అవుతాను, నేను ఖాళీ దగ్గర పెట్టుకుంటే ఏం లాభం, ఏదో షేర్ కొంటే పెరుగుద్ది కదా, అంటే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, అది రిస్క్ రివార్డు అది దృష్టిలో పెట్టుకోరు. అట్లా మీ దగ్గర 2 లక్షలు ఉంటే ఆ 2 లక్షలు పెట్టేసి కూర్చుని ఏమీ లేదు అంటే, ఏదైనా షేర్ యావరేజ్ చేద్దామన్నా, ఏదైనా కొత్తగా కొందామన్నా 20,000 కూడా లేవు. ఉల్టా ఇంకా చెప్పాలంటే, ఈ ఆడి దగ్గర ఇడి దగ్గర తీసుకుని, లేకపోతే చేబద్దులు తీసుకునో, లేకపోతే లోన్ తీసుకుని కూడా పెట్టేయటం. కాబట్టి హ్యాండ్స్ ఆఫ్ పొజిషను ఇప్పుడు మళ్ళీ తగ్గుతాయి. నోరూరించే ధరలు, ఇప్పటికే నోరూరించే ధరలు వచ్చాయి కొన్ని. ఆ నోరూరించే ధరలతో ధరల తాలూకు అడ్వాంటేజ్ తీసుకోలేడు, ఎందుకంటే డబ్బులు లేవు, హ్యాండ్స్ ఆఫ్, హ్యాండ్స్ టైడ్. చెప్పండి, అందువలన కూడా ప్యానిక్ అవుతాడు, ఫర్దర్ ఇన్వెస్ట్ చేయడానికి లేవు డబ్బులు. తగ్గినప్పుడు కొనుక్కోవాలి కదా, తగ్గినప్పుడు కొనుక్కోవడానికి లేవు, అన్నీ అయిపోయినాయి, ప్యానిక్కే. తర్వాత కొన్నవి అన్నీ పెట్టేశాం కదా, కొన్నవి అన్నీ ఏమవుతున్నాయి, తగ్గుతాయి. మీరు కొన్నా, నేను కొన్నా, ప్రపంచంలో ఎవరు కొన్నా తగ్గుతాయి. ఏమండి, మీకు వారెన్ బఫే గారు కొన్నా తగ్గుతాయి, అందుకని మార్కెట్ కదండి, మళ్ళీ పెరుగుతాయి. అయితే వారెన్ బఫే గారు ఏంటంటే, తగ్గిందా ఇట్స్ ఓకేలే, వెయిట్ చేస్తాడు, ఎంత అవసరమైతే అంత వెయిట్ చేస్తాడు, అంత వెయిట్ చేస్తాడు, ఇక పోతే పోతుంది. ఇప్పుడు ఆయనకైనా ఎవరికైనా పోయే కొన్ని పోతాయి, బోల్డ్ అని ఉన్నాయి, అవి పెరుగుతాయి టైం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కదా. సో నేను చెప్పే కంక్లూజన్ ఏంటంటే, ఇంకొక 4% 5% తగ్గింది అనుకోండి, తగ్గుతుందనేమి లేదు, అలా ఏం లేదు, తగ్గింది అనుకోండి, లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ, ఫ్రెష్ బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. అంటే పాజిటివ్, ఫ్రెష్గా కొనుక్కునే అవకాశం వస్తున్నది కదా, అట్లా తీసుకోవాలి. అట్లా ఎప్పుడు తీసుకోగలుగుతారంటే, మీ దగ్గర యూ షుడ్ ఆల్వేస్ కీప్ క్యాష్, లిక్విడ్ క్యాష్ ఉండాలి. అంటే మన దగ్గర ఉన్నాయి అన్నీ పెట్టేయకూడదు. ఆ, తెలియదు కదండి ఫస్ట్ టైము, ఇక నుంచి జాగ్రత్త పడతానులేండి అంటారు కొంతమంది, అంటారులేండి, నిజంగా పాటించరు. హ్యూమన్ వీక్నెస్, అది విషయం. సో
Be prepared. If the market comes down further, be prepared and look for a buying opportunity. Look for buying opportunity. ఓకే అండి. సో తర్వాత రెండవ అంశం ఏంటంటే, తిరుపతిలో ఫిబ్రవరి నెల అంటే వచ్చే నెల 9, 10 తారీఖులు ఆది సోమ వారాలు గుర్తుపెట్టుకోండి. డేటు కన్ఫ్యూజన్ 9 అనుకుంటున్నాను. 9 ఆదివారం, 10 ఫిబ్రవరి 10 సోమవారం 2 రోజులు మన ఉంటుంది, కాన్ఫరెన్స్ ఉంటుంది, సెమినార్ ఉంటుంది. ఇందులో ఈ సెమినార్లో 9వ తారీఖు ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటుంది. ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ ఫుల్ డే సెషన్. అందులో పంచరత్నాలు నవరత్నాలు అయిపోయినాయి రాజమండ్రికి. ఆ నవరత్నాలు కూడా పెరిగాయి, కొద్దిగా పెరుగుతూ, అంటే మార్కెట్లో నవరత్నాల టైం మంచి టైం కాదు కదా, మార్కెట్లు పడిపోతున్న టైంలో కదా. అయినప్పటికీ కూడా పర్వాలేదు, నిలబడే ఉన్నాయి. పెరుగుతాయి, బాగా మార్కెట్ బాగున్నప్పుడు పెరుగుతాయి. సోఫార్ నో ఇష్యూ, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా ప్లస్లో ఉన్నాయి. అదే మార్కెట్ బాగున్నట్లయితే నార్మల్గా ఉండున్నా కూడా ఇప్పటికే ఒక 20% అట్లా వచ్చి ఉండేది. ఇట్స్ ఓకే, వస్తుంది. నవరత్నాలు ఎవరైతే అవైల్ చేసుకున్నారో ధైర్యంగా ఉండండి. దే ఆర్ ఆల్ ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్. అయితే ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్ కానీ కొన్ని పోవచ్చు, తగ్గొచ్చు, అన్నీ ఉంటాయని ఏం లేదు. కానీ 80% ప్రాబబిలిటీ ఏంటంటే 80% నిలుస్తాయి. ధైర్యంగా ఉండండి. తర్వాత ఇప్పుడు పంచరత్నాలు తిరుపతికి, పంచరత్నాలు కాదులేండి, నేను మార్చేస్తున్నాను పేరు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడు కదా. 7 స్టార్స్ అండి. 7 స్టాక్స్ నేను ఇస్తాను. 7 స్టాక్స్ డిస్కస్ చేస్తాను ఆ మీటింగ్లో. ఏడుకొండలవాడు కదా, ఏడుకొండలవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు 5 ఏంటి, 7 స్టార్స్, 7 జెమ్స్, 7 స్టార్స్ అనుకోండి. 7 స్టార్స్ ఆ కాన్ఫరెన్స్, ఆ సెమినార్లో ఉంటుంది, డిస్కస్ చేస్తాను. ఫుల్ డే సెషన్ ఉంటుంది. మార్నింగ్ 10 అర్లీగా, ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ వింటర్ కదా, మార్నింగ్ 10-10:30కి మొదలు పెడతాము. అంటే ఇక్కడ డీటెయిల్స్ అన్ని తర్వాత ఫర్దర్ చెప్తానులేండి. ఈవినింగ్ 5 వరకు ఉంటుంది, 4:35 వరకు ఉంటుంది. మధ్యలో లంచ్ ఉంటుంది, టీ బ్రేక్లు అన్నీ ఉంటాయి. ఫుల్ డే సెషన్. విల్ బి స్పెండింగ్ టుగెదర్ 1 full day. సో ఇదంతా నాకు చాలా మెమరబుల్ థింగ్స్ ఇవన్నీ కూడా. ఎవ్రీ టైమ్ ఐ గో ఫర్ ఎ మీటింగ్ ఐ ఎంజాయ్ వెరీ మచ్. ఎందుకంటే డైరెక్ట్గా కలుస్తాను కదా, అటెండ్ అయిన వాళ్ళని డైరెక్ట్గా ముఖాముఖి కలుస్తాను కదా, చూస్తాను కదా. ఆ ఆనందమే వేరు. ఐ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ ప్లెజర్. సెకండ్, మండే ఏంటంటే వర్కింగ్ డే కదా, ట్రేడింగ్ మీద ఉంటుంది. అది ఫుల్ డే సెషన్, నథింగ్ షార్ట్ ఆఫ్ ఇట్. ఫుల్ డే సెషన్ ఇది ప్రతి ఫిబ్రవరి ఆనవాయితీ. ఫిబ్రవరిలో ఎందుకంటే తిరుపతిలో ఫిబ్రవరి క్లైమేట్ కండ్యూసివ్గా, రీజనబుల్గా, న్యాచురల్గా ఉంటుంది. ఆఫ్టర్ పొంగల్, ఆఫ్టర్ సంక్రాంతి. బిఫోర్ సంక్రాంతి కొంచెం కష్టం, డిస్టర్బెన్స్ బాగుంటుంది. బట్ ఆఫ్టర్ సంక్రాంతి, జస్ట్ ఆఫ్టర్ సంక్రాంతి బాగుంటుంది. మళ్ళీ మార్చి నుంచి వేడి, ఎండలు భరించలేము. సో ఫిబ్రవరి ఈజ్ మెంట్ ఫర్ దట్. మరి నెక్స్ట్ మా తిరుపతి తర్వాత హైదరాబాదే. అది ఎప్పుడు ఉంటుంది అనేది చూడాలి. హైదరాబాద్లో ఆబ్వియస్లీ ఏసీ హాల్సే కదా, హోటల్స్లోనే ఉంటుంది కదా, వరీ ఏం లేదు. ఎప్పుడు పెట్టినా పర్వాలేదు, ఏసీలోనే ఉంటాము. సో 7 స్టార్స్, అది నేను ఈ డీటెయిల్స్ తర్వాత అనౌన్స్ చేస్తానండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, లాస్ట్ సంక్రాంతికి ఆనవాయితీగా ఒక స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. ఏంటి ఆ స్క్రిప్ట్?
అది ఒకసారి రివ్యూ చేద్దాం. ఏంటి ఆ స్క్రిప్ట్ అంటే ఐడిబిఐ కాదు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఎల్ఐసి హౌసింగ్ కదండి. సో లెట్ us గో ఫర్ ఇట్. ఎల్ఐసి హౌసింగ్. ఎల్ఐసి హౌసింగ్ ఎక్కడ చెప్పాం? లెట్ మీ గో ఫర్ ఇట్ క్విక్లీ. మహారాష్ట్ర బ్యాంక్ కాదు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 1 year ఏనా 2 years? 1 year తీసుకుంటాం. ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లాస్ట్ సంక్రాంతికి చెప్పడం జరిగింది. అన్ఫార్చునేట్లీ సెట్ బ్యాక్ ఏంటంటే చూడండి, ఇది 540 ఆ రేంజ్లో ఎంటర్ అవ్వమని చెప్పినట్టు గుర్తు. చూడండి 540 ఆ ప్రాంతాల్లో, అంతే కదా. 540, 550, తర్వాత 515, 515 ఆ రేంజ్లో మరొకసారి రీఎంటర్ అవ్వమని చెప్పడం జరిగింది. బట్ అది ఆ స్టోరీ ఇర్రెలవెంటే. ఆ తర్వాత ఆల్మోస్ట్ తగ్గలేదు, పైనే పైకే వెళ్ళింది. ఇక్కడ ఒక చోట మాత్రం ఎలక్షన్ కౌంటింగ్ రోజున మాత్రం 570, మళ్ళీ ఆ తర్వాత అందుకుంది. దీని పీక్ మనం 540, 560 లెవెల్స్ అనుకున్నాము. దీని పీక్ 800 చిల్లర. అంటే పీక్ లెవెల్తో పోలిస్తే ఓకే, గుడ్ రిటర్న్, బాగానే ఇచ్చిందే అనిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది? పడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరం. అంటే ఇట్ డిడ్ నాట్, ఇక్కడ అప్పటి నుంచి అసలు అమ్మకుండా పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇక్కడ ఎక్కడైనా ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు అయితే ఓకే, కొనని వాళ్ళు ఓకే. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని చిన్నప్పుడు ఈ పాట పాడుకునేవారు, నేను వినేవాడిని. అలాగే అసలు కొన్నవాళ్ళు వరి లేదు, అసలు కొని ఉంచిన వాళ్ళకి వరి ఏంటంటే ఏం పెరగలేదు, ఇంకా తగ్గింది చెప్పాలంటే. ఇవాళ కొద్దిగా రికవర్ అయిందనుకోండి, 552. దెర్ ఇస్ నో గ్రోత్. బట్ దేర్ వాజ్ గ్రోత్ బికాస్ ఆఫ్ మార్కెట్ డౌన్ఫాల్. మార్కెట్ డౌన్ఫాల్ తోటి ఈ షేర్ కూడా, ఈ షేరే కాదులేండి, అన్ని షేర్లు అంతే, ఇది కూడా ఇట్ ఈస్ టేస్టింగ్ ద డౌన్ఫాల్. సో బట్ ఇట్ హోల్డ్స్ గుడ్ ఇఫ్ యూ కంటిన్యూ. యూ కెన్ కంటిన్యూ, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్. అంతేకాదు ఈ లెవెల్లో యూ కెన్ ఆల్సో యావరేజ్. మరీ ఎక్కువ అమౌంట్, ఎక్కువ క్వాంటిటీ కొనకుండా, మీరు ఆల్రెడీ 100 షేర్లు కొని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఒక 30,000 పెట్టున్నారనుకోండి, ఈక్వల్గా 30,000 పెట్టకుండా ఒక 20,000 పెట్టి యావరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్కి బాగానే ఉంటుంది. నథింగ్ టు వరీ, భయపడవలసిన పని ఏం లేదు. అయితే పెద్ద అమౌంట్లు ఎప్పుడు పెట్టకండి. నేను చెప్పే షేర్లు పెద్ద అమౌంట్లు పెట్టకండి. పెద్ద అమౌంట్లు పెట్టినప్పుడు ఏదైనా తేడా వస్తే ఐ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఆ యూట్యూబ్ ఛానల్లో ఏంటేంటో కామెంట్లు వచ్చేస్తుంటాయి, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్. కాబట్టి ఈక్విటీలో రిస్క్ ఉంటుంది కదా, అందుకని నేను చెప్పిన షేర్లో పెద్ద అమౌంట్లు పెట్టకండి. తర్వాత దీనికంటే ముందు ఐడిబిఐ 2023, ఇది 2023లో ఐడిబిఐ గురించి చెప్పాను. 2 years, అంటే ఇప్పుడు 2 years అయింది. దీనికి 2 years ఛాన్స్ చూద్దాము. ఐడిబిఐ దీని పరిస్థితి అంతే ఉంటుందా? అంతే. ఐడిబిఐ 50sలో చెప్పడం జరిగింది, 50, 60 మధ్యలో, 54 ఎంతో, అంతేలేదు, 54, 55 ఏదో చెప్పాము ఆ రేంజ్. సో ఈ 50sలో ఉన్న ఐడిబిఐ పాపం తన విద్యుత్ ధర్మాన్ని తను నెరవేర్చింది. ఎప్పుడు? లాస్ట్ సంక్రాంతికి. ఒకసారి చూద్దాం సంక్రాంతికి ఎట్లా ఉంది. సంక్రాంతికి లాస్ట్ 1 year సంక్రాంతికి అప్పుడు రివ్యూ చేస్తుంటాం బహుశా. 65, 70 అంటే మార్జినల్గా ఇచ్చింది గ్రోత్. లక్కీగా గ్రోత్ ఇచ్చింది, మార్జినల్గా ఇచ్చింది.
ఒక 20-25% ఇచ్చినట్టుంది. ఓకే. ఆ తర్వాత ఏం జరిగింది? 24 ప్రభంజనమే గదా! ఆల్మోస్ట్ డబుల్ అయింది అక్కడి నుంచి. 50 అంటే 2 ఇయర్స్‌లో డబుల్ అయింది. మనం డిస్కస్ చేసినప్పుడు ప్రైస్‌తో పోలిస్తే ఈ పీక్ లెవెల్‌లో అంటే మనం ఇండెక్స్ 26,200 రేంజ్‌కి వచ్చిన సందర్భంలో ఇది ఆగస్టు, సెప్టెంబర్‌లో అంతకన్నా ముందే ఆగస్టులోనే ఇది డబుల్ అయింది. అంటే 2 ఇయర్స్‌లో డబుల్ అయింది. ఇట్స్ వెరీ రీజనబుల్. సో, జనరల్‌గా ఏంటి? డబుల్ అయినప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే కొంతమంది అలా చేస్తారు. మీరు అలా చేయండని కాదు. తన ప్రిన్సిపల్ అమౌంట్ తన డబ్బులు దానికి తీసేసుకొని మిగతాది వదిలేయటం. 10,000 పెట్టామనుకోండి. 10కి 20,000 అయిందనుకోండి. నా 10,000 నేను తీసేసుకొని మిగతా 10,000 వదిలేస్తాను. అంటే నేను వదిలేస్తానని చెప్పడం కాదు. అట్లా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా చేసిన వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ వచ్చుంటది. కానీ అట్లా చేయని వాళ్ళకి అలా హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళకి 77, 78 ఇవాళ పెరిగింది కదా! అంటే సుమారుగా 40% గ్రోత్ కనిపిస్తున్నది 2 ఇయర్స్‌లో. అట్లా హోల్డ్ చేసుకొని వదిలేయటమే. అట్లా వదిలేసుకుంటే. అలా కాకుండా ఇక్కడెక్కడన్నా ఈలోగా ఎక్కడన్నా యావరేజ్ చేసుకున్న వాళ్ళు ఈ ఫాల్‌లో తగ్గుతున్నప్పుడు సందర్భంలో యావరేజ్ చేసుకున్న వాళ్ళకైతే రానున్న కాలంలో ఇంకొంచెం ఎక్కువొస్తుంది. ఆ! ఇది లాస్ట్ 2 ఇయర్స్ స్టోరీ. ఇప్పుడు కరెంట్ ఇయర్ ఇప్పుడేంటి? ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి కాదు. జరిగినవి కాదు ఇంపార్టెంట్. జరగబోయే కాదు ఇంపార్టెంట్. మరి నేను 2 ఒక్క స్క్రిప్టే చెప్పదలుచుకున్నాను. ఒక స్క్రిప్టే చెప్తాను. నేను సంక్రాంతికి అది మరి అట్లానే చేస్తున్నాను. ఫాలింగ్ మార్కెట్‌లో ఏది చెప్పినా పడిపోతుంది. ఇవాళ చెప్తాం రేపు పడిపోతుంది, ఎల్లుండి పడిపోతుంది, వారంలో పడిపోతుంది. అది పడిపోవటం ఒక్కోసారి రైజింగ్ మార్కెట్‌లో ఏంటంటే చెప్పిన వెంటనే పరిగెత్తేస్తుంది. అందదు. అయ్యో! ఆయన చెప్పారు భలే పెరిగిపోతుంది అనుకుంటారు. నేను చెప్పింది ఇప్పుడు పెరగటం కాదది. యాక్చువల్‌గా ఏంటంటే రైజింగ్ మార్కెట్‌లో చెప్పాను. అప్పుడు ఇది పెరిగిపోతుంది. అంటే అది ఆ పర్టిక్యులర్ స్టాక్ బుల్లిష్‌గా ఉందనుకోండి. ఆ టైంలో చెప్పాననుకోండి. నేను చెప్పిన రోజు నుంచి మర్నాడు నుంచి పెరిగిపోతుంటుంది. బేరిష్‌గా ఉందనుకోండి. నేను చెప్పిన దగ్గర నుంచి తగ్గుతుంది. కానీ బేరిష్‌నెస్‌లు, బుల్లిష్‌నెస్‌లు చూసుకొని చెప్పను నేను. ఏం చూసుకొని చెప్తానంటే ఫండమెంటల్స్ చూసి చెప్తాను. అందువలన ఆహా! అందులో ఫాలింగ్ మార్కెట్‌లో ఏమవుతుందంటే ఏది కొన్నా పడిపోతుంది. వీడు చెయ్యి పడితే చాలు ఏదో అంటారే అట్లా అన్నమాట. నెవర్‌దిలెస్ చెప్పటం అనేది అవసరం. నేను దాన్ని ఒక రిలీజియస్ డ్యూటీ లాగా తీసుకుంటాను. సో, చెప్తాను. ఇది ఏంటంటే ఈ స్టాకు మీకు 1 ఇయర్‌లో డబుల్ అవ్వటం, ట్రిపుల్ అవ్వటం అట్లా ఉండదు. కానీ మార్కెట్‌లో ఏదైనా తేడా వస్తే కుప్పకూలిపోదు, పడిపోదు. నిలబడుతుంది. అంటే యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ మోస్ట్‌లీ. గ్రోత్ కూడా వస్తుంది, రావాలి. కానీ అబ్నార్మల్ గ్రోత్ రాదు. నేను 2025ని దృష్టిలో పెట్టుకొని 1 ఇయర్‌లో ఒక 30-40% గ్రోత్. 30% అనుకోండి. 40 ఎందుకు నేనంటం. ఒక 30% గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 30% గ్రోత్ చాలా స్వాభావికం, నేచురల్, రీజనబుల్ అని అనిపిస్తున్నది నాకు. ఆ! చెప్పమంటారా షేర్ ఏంటో? నిఫ్టీ 50 స్టాకే. ఎందుకంటే మార్కెట్‌లు పడిపోతున్నప్పుడండి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కుప్పకూలిపోతాయి. ఎక్స్‌పీరియన్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కొంచెం ఎక్స్‌పీరియన్స్ తక్కువ ఉన్న వాళ్ళే గదా! కంగారు పడిపోతారు. కొంతమందైతే అమ్మిపారేస్తారు. అందుకని నిఫ్టీ 50 స్టాక్ అయితే ఫాలింగ్ మార్కెట్‌లో నిఫ్టీ 50 స్టాకే శ్రీరామ రక్ష. అందుకని నిఫ్టీ 50 స్టాకే చెప్తున్నా. అందుకే చెప్తున్నా. మీకు డబులు, ట్రిపులు 1 ఇయర్‌లో అయిపోతుందని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అలా అవ్వదు. హ్మ్. ఏంటా షేర్ అంటే మీకు అందరికి తెలిసిందేలెండి. నిఫ్టీ 50 స్టాక్ చెప్పేసాను గదా! అపోలో హాస్పిటల్స్. దిస్ అపోలో హాస్పిటల్స్ హాస్ అట్రాక్టెడ్ మై అటెన్షన్ బై లుకింగ్ అట్ ది ఫండమెంటల్స్. ఈ అపోలో హాస్పిటల్స్ ఉన్న ఫండమెంటల్స్ అవి చూస్తే తర్వాత ఇది
భయంకరంగా పడుతున్నదండి. లాస్ట్ 1 వీక్‌లో చాలా ఎక్కువగా తగ్గింది. 7,400 నుంచి 6,700కి వచ్చిందంటే ఎంత తగ్గిందో చూడండి. జస్ట్ 3, 4 సెషన్స్‌లో. అంటే ఇక్కడ డబుల్ బాటమ్ వచ్చింది. ఈ డబుల్ బాటమ్ దగ్గర కొంచెం స్ప్రింగ్ అప్ అవ్వచ్చు. కొద్దిగా రికవర్ అవ్వచ్చు. కాబట్టి ఈ స్టాక్‌ని కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఆహ్, 2 లేదా 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనుక్కోవాలి. ఎట్ ఎ టైమ్ కాదు. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా రేపు కొనుక్కోవచ్చు. ఎందుకంటే డబుల్ బాటము. తర్వాత ఇంకొక 5%, 6%. 6 అనేది ఒక మ్యాజికల్ ఫిగర్ అండి. 6 అనేది మ్యాజికల్ ఫిగరు. ఇలా నెక్స్టు మీరు కొన్న ప్రైస్ నుంచి 6% తగ్గితే మరొక ఇన్‌స్టాల్‌మెంట్ కొనుక్కోండి. జాగ్రత్తగా వినండి నేను జెప్పేది. ఇది, ఇది చెప్పాలంటే ఇది సైన్స్. నేను జెప్పేది ఇన్వెస్ట్‌మెంట్ సైన్స్. సో, సైన్స్ హాస్ సమ్ బాడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ కదా! 6% తగ్గినప్పుడు ఇంకొక విడత కొనుక్కోండి. మీ దగ్గర ఫండ్స్ ఉంటే ఇంకా అక్కడి నుంచి ఇంకో 6% తగ్గితే, సెకండ్ టైమ్ కొన్న దగ్గర నుంచి ఇంకో 6% తగ్గితే మరొక ఇన్‌స్టాల్‌మెంట్ కొనేసి వదిలేయండి. దండం పెట్టేయండి. అలా 3 ఇన్‌స్టాల్‌మెంట్లు బావుంటది. మరి 3 ఇన్‌స్టాల్‌మెంట్లు మీకు ఇన్వెస్ట్ చేయటానికి అవకాశం ఇవ్వదేమో, ఇస్తుందో తెలీదు. అవకాశం ఇవ్వకపోతే ఏం చేస్తారంటే 2 ఇన్‌స్టాల్‌మెంట్లు. పెద్ద అమౌంట్‌లు పెట్టకండి. బట్ మోడరేట్ గ్రోత్ అంటే 25-30% గ్రోత్ ఇది ఒక సంవత్సరంలో ఇచ్చే అవకాశం ఉంది. ఏవండీ గోల్డ్ కొనుక్కోమంటారా? అని కొంతమంది అడుగుతుంటారు. ఇంకా ఏవో చెప్తుంటారు. ఆహ్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లు వగైరా, వగైరా కంటే చాలా బెటర్ కదండీ 20-25%. హ్మ్. ఈవెన్ 20% ఈజ్ ఓకే గదా! 25% వస్తే కనీసం టాక్సెస్ అవి ఇవన్నీ పోయినా 20% ఉంటుంది. కదా! సో, ఇది దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ వాట్ ఐ సజెస్ట్. బట్ దిస్ షుడ్ నాట్ బి టేకెన్ యాస్ ఎ రికమెండేషన్. సజెషనే. మీరు స్టడీ చేసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి. లేకపోతే లేదు. ఇది 200 డే మూవింగ్ యావరేజ్‌కి దగ్గరగా వచ్చింది. ఇక్కడి నుంచి సూనర్ ఆర్ లేటర్ దేర్ షుడ్ బి సమ్ రికవరీ. జిగ్‌జాగ్‌గా ఉంటుంది. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఏంటేవ్‌గా ఉంటుంది. ఇందులో ట్రేడ్ చేయాలంటే ఇబ్బందే. ట్రేడర్‌కి అలవి కాదు. సరిగ్గా అర్థం కాదు. చూడండి అంత జిగ్‌జాగ్‌గా ఉందో. ఏ రోజు పెరుగుతుందో, ఏ రోజు తగ్గుతుందో తెలీదు. అపోలో హాస్పిటల్స్. బట్ ఇన్వెస్టర్‌కి ఓకే. కొనేసి పడేస్తే పెరిగినప్పుడే చూద్దాం అనుకోవటం. అంటే రీజనబుల్‌గా 10,000 లెవెల్‌కి ఇది వెళ్ళే అవకాశం ఉంది. 9,000, 10,000 లెవెల్స్‌కి నెక్స్ట్ సంక్రాంతికి వెళ్ళే అవకాశం ఉంది. సిట్రస్ పారిపస్ ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా, లేకపోతే మార్కెట్‌లు కంటిన్యూయస్‌గా పడిపోతూ ఉన్నా, అప్పుడు కొంచెం చెప్పలేము. బట్ ఇది ఎఫ్ఎంసీజీ లాగానే ఆహ్, ఇది మార్కెటు, మార్కెట్ పడిపోతున్నా ఇది పడాలనేం లేదు. డిఫెన్సివ్ స్టాక్స్ అంటాం గదా! డిఫెన్సివ్ సెక్టార్స్. హెల్త్ కేర్ ఈస్ ఎ డిఫెన్సివ్ సెక్టార్. ఎఫ్ఎంసీ ఈస్ ఎ డిఫెన్సివ్ సెక్టార్. నెసెసరీ గదా! వైద్యం నెసెసరీ గదా! మరి నిత్యావసర వస్తువులు నెసెసరీ గదా! అలా. అందుకనేంటంటే ఈ అపోలో హాస్పిటల్స్‌ని నేను చూజ్ చేసుకున్నాను. దీనికి అండర్‌లయింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఓకే అండి. సో, ఇది ఏ లెవెల్ అంటే ఇక్కడ 6,700 ఉంది. 6,700 అండ్ రీజనబుల్లీ ప్రైస్డ్ అని నాకు అనిపిస్తున్నది. ఓకే. ఆల్ ద బెస్ట్. సో, అదండి సంగతి. ప్రతి సంక్రాంతి లానే ఈ సంక్రాంతికి కూడా నేను స్క్రిప్ట్ ఇచ్చాను. అది భగవంతుడిని ప్రార్థిద్దాం. మీరు మీకు అది పెరగాలని అట్‌లీస్ట్ 25-30% గ్రోత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే మీరు పెద్ద అమౌంట్‌లు పెట్టకండి. ఒకవేళ కొంచెం ఆహ్,
మీకు మీ స్థాయికి అది కొద్దిగా పెద్ద అమౌంట్ అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఒక పీక్ అనుకున్నప్పుడు, కొద్దిగా బాగా పెరిగింది అనుకున్నప్పుడు, పార్షియల్‌గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. చిన్న చిన్న అమౌంట్లు, నార్మల్ అమౌంట్‌లు, రీజనబుల్ అమౌంట్‌లు పెట్టినప్పుడు అయేం పట్టించుకోనక్కర్లేదు. వదిలేయండి, ఏం కాదు. ఓకే అండి. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. ఇప్పటికి 7 సంక్రాంతులు చూశానండి మీతోటి. 7 సంక్రాంతులు మీతో గడిపాను. ఇంకెన్ని సంక్రాంతులు గడుపుతానో నాకు తెలీదు. ఐ విష్ టు కంటిన్యూ. మన చేతిలో ఏమి లేదనుకోండి. బట్ ఐ యామ్ థ్రిల్డ్ టు అడ్రెస్ యూ ఆన్ ఎవ్రీ ఫెస్టివల్, ఆన్ ఎవ్రీ అకేషన్. సో, మీకు మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి కలిగించాలని, కలగజేయాలని ఆశిస్తున్నాను. భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. బై. థాంక్ యూ వెరీ, వెరీ మచ్.